నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక లగచెర్ల ప్రస్తుతం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారు అని రైతులు అధికారుల మీదకి తిరగబడ్డారు. కలెక్టర్తో పాటు కొంతమంది మీద దాడి చేసిరు. ఆ తర్వాత ఈ ఘటనకు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు ఆ ప్లాంట్గా చేసినటువంటి వాళ్ళే ఇది జరిగిందని కొంతమందిని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యిండు, ఆ పార్టీ కార్యకర్త అరెస్ట్ అయ్యిండు. దాంతోపాటు దీన్ని వెనుక నడిపించింది మొత్తం కేటీఆర్ డైరెక్షన్తో ఇదంతా అయిందని కూడా ఆయన మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆయనను కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి అది అరెస్ట్ అవుతారా కాదా అనే దాన్ని పక్కన పెడితే, మరి ఈ లగచెర్లలో బీజేపీ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. అంతకుముందు నుంచి మరి బీజేపీ వాళ్ళు కూడా ఈ ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే అండి తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. మరి లగచెర్లలో బీఆర్ఎస్ వాళ్ళకు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? లగచెర్లలో బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం కాదండి. లగచెర్లలో బీజేపీ జనాలకు సపోర్ట్ చేస్తుంది. నోరు లేని, కల్మషం లేని ఆ యొక్క ఊరి ప్రజలను అగ్గోసను చూడలేక మా నాయకులు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయినా సరే ఖచ్చితంగా ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతోన చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి ఎవరిని వెళ్ళనీయడం. ఊర్లో ఎంతమంది అంటే ఆ లగచెర్లకు సంబంధించి లగచెర్ల ఘటన అనేటువంటిది అక్కడ జరిగిన సంఘటన. సింపుల్గా చెప్పాలంటే ఆ ఊర్లో ప్రస్తుతానికి అందరూ అక్కడ ఉన్నటువంటి ఇండ్లకు తాళాలు కొట్టేసి అక్కడ పోలీసులే కాపలా ఉండి, పోలీసులు తప్ప ఆ ఊర్లో జనాలు లేరు ప్రస్తుతానికి. ఆ పోలీసులు ఆ యొక్క ఊర్లను ఖాళీ చేస్తే తప్ప ఆ జనాలు మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అసలు ఎందుకు జరిగింది ఇంత పెద్ద సంఘటన? రాత్రికి రాత్రే ఇంత పెద్ద సంఘటన జరిగిందని చెప్తున్నారు కదా. ఎవరైనా ఊహిస్తారా రాత్రికి రాత్రే ఇంత పెద్ద సంఘటన జరిగిందంటే? అంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇక్కడ అందులో మీరు గొడవ జరిగినప్పుడు మీరు లేరు, ఓకే, ఒప్పుకుంటా. వాళ్ళకు రైతులు ఆందోళనకు మీరు మద్దతు తెలిపారు అంతకుముందు, అంతవరకు ఓకే. కానీ ఆ రోజు అధికారులను కొట్టడం కరెక్టేనా? అంటే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తను మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒక కార్యకర్త. మా ఊర్లో ఆ సంఘటన, లగచెర్లలో ఆ సంఘటన జరుగుతుంది. ఒక మామూలు కార్యకర్త కలెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ ప్రోగ్రాం ఇక్కడ కాదు, ఆన్ ది స్పాట్లో ప్రోగ్రాం ఇక్కడ కాదు, ఆ ప్రోగ్రాం అనేటువంటిది మా ఊర్లో చేద్దాం, అక్కడ జనాలు రెడీగా ఉన్నారు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కలెక్టర్ గారు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? నీకు తెలిసిన ఊహకు చెప్పండి. ఓకే, ఒక కలెక్టర్ గారు, ఒక జిల్లా మ్యాజిస్ట్రేటు, ఒక సిస్టంలో ఉండేటువంటి వ్యక్తి, ఒక కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త, అది కూడా కాంగ్రెస్ కార్యకర్త చెప్తే వెళ్ళిండొచ్చు అని కాకుండా ఒక బీఆర్ఎస్ కార్యకర్త చెప్తే కలెక్టర్ గారు వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదా? అందులో అధికారుల ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది. అధికారుల ఫెయిల్యూర్, అది అధికారుల ఫెయిల్యూర్. అక్కడ కావాలని చేసినటువంటి ఘటన ఇది. అక్కడ ఆ జనాలు, కలెక్టర్ ఎవరో తెలియదు, ఆ జనాలు ఎంపీడీఓ ఎవరో తెలియదు, ఎంఆర్ఓ ఎవరో తెలియదు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరో తెలియదు. వాళ్ళు అక్కడికి వస్తే మేము ఖచ్చితంగా గొడవ చేస్తామని గత 9 నెలల నుంచి, నీ ప్రభుత్వం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నీ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత 2-3 నెలలకే అక్కడ పోయి నీవు ఎప్పుడైతే ఈ యొక్క ఫార్మాసిటీ అనౌన్స్ నేను పెడతాను అని అనౌన్స్ చేసి వచ్చావో, ఆ రోజు నుంచి కూడా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి కార్యక్రమాలు చేశారు, వంట వార్పు కార్యక్రమం కానీ, రోడ్డు దిగ్బంధం కానీ, నిరసన కార్యక్రమాలు, ఎన్ని రకాల శాంతియుత నిరసన కార్యక్రమాలు ఉంటే అన్ని రకాల శాంతియుత నిరసన కార్యక్రమాలు లగచెర్లలో ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క మీడియా కానీ, ఏ ఒక్క పేపర్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ ఎవరు బయటి ప్రపంచానికి చూపించలేకపోయారు. నీవు గవర్నమెంట్ వస్తే తెలంగాణలో నువ్వేం చేసావంటే ప్రజాభిప్రాయ సేకరణతో పాటు హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలను రద్దు చేస్తామని ఒక హామీ ఇచ్చింది సార్. అవును, ఇందులో ఉంది హామీ. ఓకే, 8A అని పెట్టిండు, మళ్ళీ 8వ దానికి 8A అని పెట్టిండు, చూసుకోండి కావాలంటే. ఆ రోజు కూడా బీజేపీ అనేటువంటిది వ్యతిరేకించింది. దాన్ని చూపించే ధైర్యం ఒకటి సార్, నేను ప్రతిదాని ఒకటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బీజేపీ నాయకులు కానీ, బండి సంజయ్ గారు కానీ, మా డీకే అరుణ గారు కానీ, ఉన్నటువంటి వ్యక్తులు, ఏ ఎంపీలు కానీ ఇంతకుముందుకు జరిగినదంటే ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా
పోరాడతారు, ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఆ 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూర్చోబెట్టి మీకు ఒకటికి 10 రెట్లు ఇస్తా, ఒకటికి ₹1,00,000 ఉంటే 10 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఉంటే 90 లక్షలు ఇస్తా, ఎవడో చెప్పిన. ఓకే, ఒక డౌట్, మీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు భూసేకరణ చేయట్లేదా? అక్కడ అసలు అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదా? అక్కడ ఎందుకు ఆందోళన చేస్తలేదు? మరి గొడవలు జరిగాయి, మీరు కూడా బీఆర్ఎస్ లాగా అనగదొక్కుతున్నారేమో. గొడవలు జరిగాయి, అనగదొక్కుతున్నాడు మీరు చూసి వెళ్తే తెలుస్తుంది అక్కడికి. కానీ 2003లో భూసేకరణ చట్టం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఆ 2003 ప్రకారము భూసేకరణ చట్టం ప్రకారము భూమి కోసం భుక్తి కోసం అనేటువంటిది తెలంగాణలో తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం భూమి కోసం భుక్తి కోసం అనే పాటలు మనం పాడుతూ వాళ్ళ ఆందోళన నిలగొట్టినాం కదా. ఉన్నటువంటి పరిస్థితులలో భూమి కోసం నీవు వస్తే, భూమి కోసమే నువ్వు వస్తే నిన్ను పాతరేస్తారని చెప్తున్నాను. తెలంగాణ భాషలో నేను పాతరేస్తారు. అక్కడ హద్దు దాటిన అంటే మనోడు కాకుంటే వాడిని అవతల దానికి ఎలగొట్టు, మనోడైతే వచ్చినతోనే ఉన్నతోనే పాతరయ్య అని చెప్తారు. భూమి కోసం ఇవ్వడం వస్తే కాళోజీ చెప్పినటువంటి మాటలు. అంటే ఇటువంటి విషయాలు తెలిసి ఇటువంటి జనాలకు అంటే చాలామంది వాళ్ళు జనాలు నోరు లేని జనాలు నిజంగానే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు. వాళ్ళ దగ్గర చూపించింది ప్రతాపం ఏందో. అర్ధెకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర కాదు. వీళ్ళ నోటికాడు భూమి లాగేసుకుంటున్నప్పుడు వాళ్ళకి కావలసింది నీవు ఇవ్వగలిగితే దానికి ఒక 10 రెట్లు 3 రెట్లు ఇవ్వగలిగితే అక్కడ 30 లక్షలు ఉందండి. 10 లక్షలకు భూమి ఇస్తారా అండి ఎవడన్నా? 30 లక్షల నుంచి 35 లక్షల భూమి నడుస్తుంది. అక్కడ 10 లక్షలకి ఎవరు ఇస్తారు? ఈయన వీడియోస్ వాళ్ళ తమ్ముని వీడియోస్ కూడా, తమ్ముడు అన్న సోదరుడు ఆయన వీడియోస్ కూడా, ఆయన మాటల ఆడియోస్ కూడా బయటపడ్డాయి. ఇయ్యకపోతే చంపేస్తా నా కొడుకుల్లారా అంటే ఇటువంటి మాటలు, ఇటువంటి బెదిరింపులు అనేటువంటివి ఎంతకాలం నడవేయండి. ఆల్రెడీ ఒక ప్రభుత్వం 10 ఏళ్ళ ప్రభుత్వము అనగదొక్కి జనాలు ఉక్రోషంతో ఒక్కసారి వేస్తే ప్లేట్ ఫిరాయిస్తే దిక్కు దివాన్ లేకుండా పోయానండి. ఈరోజు రేపు నీ పరిస్థితి కూడా అదే జరుగుతుంది. నీవు ఆ ఊర్లో చివరికి ఏమైందంటే ఒక సర్జికల్ స్ట్రైక్ అనేటువంటిది మనకు గుర్తొస్తుంది. ఆ ఊర్లో చేసినటువంటి సంఘటన గొడవ జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ అనేటువంటిది చేస్తే ఏ విధంగా చేస్తారో ఆ విధమైనటువంటి సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న జనాలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆడపిల్లలని చూడకుండా అరెస్ట్ చేయడం కానీ, ఆడపిల్లని ఎక్కడెక్కడో చేతులేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, మమ్మల్ని నానా దుర్భాషలాడారు అనేటువంటి విషయాలను వాళ్ళు చెప్తుంటే కన్నీరు మున్నరైతుంది. చెప్తూ అర్ధరాత్రి పక్కింటికి తాళం వేసి ఇక్కడింటికి తాళం వేసి గొల్లాలు పెట్టి మధ్యలింట్లో పడుకున్నోని బలవంతంగా లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి ఎప్పుడైనా చూసామా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. కానీ సీఎం సొంత నియోజకవర్గంలో ఈరోజు అటువంటి దుర్ఘటన జరుగుతుంది. గిరిజనులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములే కావాల్సి వచ్చిందా నీకు? గుట్టలు సాపు చేస్తే భూమి కాదా? అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ప్లేస్లో నువ్వు పెడతా అనేటువంటిది ఒక తప్పు. నిజంగానే పెట్టినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి తగిన పారితోషకము పరిహారం ఇచ్చి వాళ్ళని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించడం అనేటువంటిది ఒక ఎత్తు. నీవు బలవంతం చేస్తే ఎవడు ఊరుకునే పరిస్థితులలో లేదు. ఫార్మాసిటీ అభివృద్ధి కోసం అంటున్నావు కదా, అభివృద్ధి కోసం అయితే ఫార్మాసిటీ భూములకు సంబంధించి నీ సోదరునితో ఏం పని? నీ సోదరుడు యొక్క చెంచాలతో ఏం పని? ఆయన ఇన్ఛార్జ్ కదా ఆ నియోజకవర్గంలో. నీ సోదరుడు అంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి వ్యక్తికి ఏం పని? అక్కడ భూములు సేకరించడానికి ఆయనకున్నటువంటి అధికారాలు ఏమిటి? చెప్తే అధికారులు చేయాలి, లేకపోతే ఈ బూతులు తిట్టి భూములు ఇవ్వకపోతే సంపుతా నరుకుతా అనేటువంటి వ్యక్తికి అక్కడ అధికారాలు అప్పచెప్పి ఆ భూమికి సంబంధించినటువంటి సేకరణకు ఆయన అధికార భావాలు అప్పచెప్పి ఆ యొక్క భూములను సేకరించిన తర్వాత వాళ్ళ మధ్యవర్తిత్వం చేసి ఆ యొక్క కంపెనీలకు కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకోవాలనేటువంటిది ఒక దురుద్దేశం కాకపోతే ఆయన ఉండాల్సిన అవసరమేమో. కేవలం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి వల్లనే ఇదంతా సంఘటనలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు చాలామంది కొడంగల్ నియోజకవర్గంలో చెప్తున్నారు. ఈ యొక్క ఘటన కాదు, సంఘటన కాదు, కావాలని ప్రాపగండ చేసినటువంటి వ్యక్తులు. 9 నెలల క్రితం 9 నెలల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వ్యక్తులను ఇప్పటికీ బయటికి తీసుకురా. సడన్గా నువ్వు వెళ్ళి కలెక్టర్ గారిపై ధర్నా జరిగింది, దాడి జరిగిందని చెప్పి ఈ యొక్క దాడిలో చాలా మంది అరెస్ట్ అయింది. ఆ అరెస్టుకు సంబంధించిన వాళ్ళని కలిసి వాళ్లకు అసలు సంఘటన జరిగింది కదా, ఏం జరిగిందని తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయినటువంటి మంత్రులు ఇప్పుడు ఈరోజు ఈ యొక్క చాలా మంది సంగారెడ్డి జైల్లో ఉన్నారు. సంగారెడ్డి జైల్లో వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పలకరించి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇంత పెద్ద సంఘటన ఈ రాష్ట్రం మొత్తం ఇటువంటి సంఘటన జరగడానికి, రాష్ట్రంలో అలజడి రేవడానికి కారణం ఏందనేటువంటి విషయాలను జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను కనుక్కోవడానికి అక్కడికి వెళ్తున్నటువంటి వ్యక్తులను ఎంపీలను కూడా మీరు అరెస్ట్ చేశారు. డికే అరుణమ్మ గారిని, ఈటల రాజేందర్ గారిని, అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారిని, అంటే ఎక్కడికక్కడ ఇంతకుముందుకు కేసీఆర్ ఏ విధంగా నిర్బంధించి ఈ యొక్క సంఘటనలు చేసినాడు, ఆ నిర్బంధ పూరితంగా నిర్బంధించి జనాలను భయపెట్టి రాజకీయం చేయాలనుకోవడం, పరిపాలన చేయాలనుకోవడం సాధ్యం కాదు. నిజంగానే నీకు భూములు కావాలంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకొని, వాళ్ళకి ఏం కావాలనో కనుక్కొని, అక్కడ వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళ భూములు సేకరించి, వాళ్ళకు భూములు అక్కడ దొరకకపోతే వాళ్ళకి ఏ భూమి అయితే తీసుకుంటున్నావో అటువంటి భూములను వేరే దగ్గర ఇప్పించగలగాలి. వాళ్ళ నోటికాడి కూడు లాగేసుకుంటున్నావు కాబట్టి మళ్ళీ కూడు ఇచ్చేటువంటి విధానం నీతోనే ఏముంది అని ప్రశ్నిస్తున్నారు జనాలు. అక్కడ వాళ్ళకి అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత సంతోషంగా ఇస్తారు డెవలప్మెంట్ కోసం. నువ్వు ఏది చేయకుండా ఇప్పటి వరకే ఇప్పుడు పైసల వాల్యూ అనేటువంటిది తరిగిపోతుంది, భూమి వాల్యూ అనేటువంటిది పెరిగిపోతుందండి. వీళ్ళకి ఇచ్చేటువంటి 5 లక్షలు 10 లక్షల రూపాయలతోన 1 సంవత్సరం తింటారు, 2 సంవత్సరాలు తింటారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏం తిని బతకాలి? ఇంకో సంఘటన, ఇప్పుడు ఈ యొక్క పటాన్ చెరువులో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు ఎక్కడెక్కడైతున్నాయో పటాన్ చెరువులో కానీ, జీడిమెట్లలో కానీ, మన జర్చెలలో కానీ, ఇక మునుగోడులో కానీ దివాస్ ల్యాబ్ వల్ల జరిగినటువంటి ఒక సంఘటన, అంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఊర్లే వేల జనాలు, కొంత లక్షల మంది వాళ్ళు నిరాశ్రయులై అక్కడి నుంచి వలస వెళ్ళి వాళ్ళ గోస వెలిపుచ్చుకునేటువంటి పరిస్థితి చెప్పుకోకూడదు. చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా ఆ యొక్క విషవాయువులు, కాలుష్యము, ఈ యొక్క జల కాలుష్యము, వాయు కాలుష్యం జరిగి పంటలు వండకపోవడము, వాళ్ళ శరీరం ఖరాబు, అంటే వాళ్ళ శరీరము, వాళ్ళ ఆరోగ్యం అసలు టోటల్గా ఛిద్రమైపోతుంది. అటువంటి సంఘటనలు వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసేటువంటి సంఘటనలు చాలా వాళ్ళు వీడియోస్ చూసి ఉంటారు. అటువంటి సంఘటన కూడా ఏం జరగవు, ఏ విధమైనటువంటి సిస్టంలో మనం తీసుకెళ్తున్నామని తెలియజెప్పాలి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు. అప్పుడు మాత్రమే భూసేకరణ అనేటువంటిది శాంతియుతంగా సాధ్యమవుతుంది. కానీ ఇటువంటి గూండాగిరిలతో, ఇటువంటి రౌడీ రాజకీయంతో, ఈ యొక్క రౌడీ పాలనలో ఖచ్చితంగా లగచెర్ల అనేటువంటిది ఫార్మా కంపెనీలు అక్కడికి రానివ్వము. వాళ్ళకు సంబంధించి న్యాయం జరిగేంత వరకు డికే అరుణమ్మ గారు అక్కడే ఉండి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజల పక్షంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అది థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. మొత్తంగా తిరుపతి రెడ్డి గారు చెప్పేది, లగచెర్లలో రైతుల భూములను అన్యాయంగా తీసుకుంటున్నారు, వాళ్ళకు సరైన పరిహారం ఇవ్వకుండా, మరి వాళ్ళకు నచ్చజెప్పి తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో వీళ్ళు భయపెట్టి బెదిరించి ఈ భూములను లాక్కోవడానికి చూసిరు. అందుకే మన ఘటన జరిగింది. దీని వెనక PRS కాదు, అసలు కాంగ్రెస్ నేతలే ఈ డ్రామా అంతా ఆడిపించారని కూడా వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. మరి చూద్దాం, ఏదైనప్పటికీ అక్కడ లగచెర్ల రైతులకు మాత్రం న్యాయం జరగాల్సిందే, మరి అభివృద్ధి కూడా జరగాల్సిందే. మరి రెండింటిని సరిగ్గా మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి.